నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన భాగ్యశ్రీ రీసెంట్గా లెనిన్ మూవీతో కూడా మన ముందుకు రాబోతుంది. సో తన యొక్క అందంతో హావభావాలతో కుర్రకారుని ఊపుతున్న భాగ్యశ్రీ ఇప్పటి వరకు అయితే బ్లాక్ బస్టర్ హిట్ అన్నది మాత్రం కెరియర్లో చూడలేదు వచ్చిన సినిమాలతో. సో లెనిన్తో అయినా అది పరిచయం కాబోతుంది తెలుగునాట అన్నది వేచి చూస్తున్నారు భాగ్యశ్రీ ఫ్యాన్స్ అందరూ. ఈ నేపథ్యంలోనే తెలుగులోనే మాత్రమే కాకుండా మలయాళంలో కూడా తన యొక్క క్రేజ్ ని చూపించుకోవాలని, అలాగే తన ఏంటో పరిచయం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది భాగ్యశ్రీ. ఈ నేపథ్యంలోనే మోహన్ లాల్ తో ఒక కొత్త సినిమా అయితే రాబోతుంది. L367 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా అయితే ఇప్పుడు ప్రచారంలో ఉంది. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి భాగ్యశ్రీని ఇందులో హీరోయిన్ గా పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారని చిత్ర బృందం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దీన్ని విష్ణు మోహన్ దీన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో దీనికి సంబంధించి షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నట్లుగా, ఇందులో భాగ్యశ్రీ నటించబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఒకవేళ నిజంగా ఈ మూవీలో కానీ భాగ్యశ్రీ నటిస్తే మోహన్ లాల్ లాంటి అగ్ర హీరో తరపున తన యొక్క మంచి ఛాన్స్ ని కొట్టినట్టే. సో ఇప్పటిదాకా భాగ్యశ్రీ అటు రవితేజతో అవ్వచ్చు, రామ్ పోతినేనితో అవ్వచ్చు, ఇలా అగ్ర హీరోలతోనే నటించినప్పటికీ కూడా ఆ రేంజ్ ఆఫ్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన కెరియర్ లో అందుకోలేదు. మరి మోహన్ లాల్ చిత్రంలో నిజంగా భాగ్యశ్రీ ఉన్నట్లయితే ఖచ్చితంగా తన కెరియర్ లో ఒక మొదటి బ్లాక్ బస్టర్ అయితే చూసే ఛాన్స్ అయితే ఉంది. మేబీ లెనిన్ మూవీ అన్నది ఏ రేంజ్ లో భాగ్యశ్రీని తీసుకెళ్తుంది అన్న విషయం తెలియదు, కానీ ఈలోపే మలయాళ సీమలో కూడా తన పాగాని వేసినట్టుగా అయితే తెలుస్తుంది. రానున్న రోజుల్లో భాగ్యశ్రీ అప్డేట్స్ బట్టే తన యొక్క కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుందన్న క్లారిటీ వచ్చే విధంగా అయితే ఇప్పుడు తన సిచ్యువేషన్ ఉంది. మరి భాగ్యశ్రీ చేయబోతున్న ఈ మోహన్ లాల్ సినిమా ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.